హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో ఫ్రమ్ ఆ బాలి ట్రిప్. ఏంట్రా గ్యాప్ ఇచ్చామనుకుంటున్నారా? గ్యాప్ నేను ఇవ్వలేదండి, అదే వచ్చింది. బాలి నుంచి రిటర్న్ అయ్యాక 1 వీక్ చాలా హెక్టిక్గా గడిచిపోయింది, అసలు కుదరలేదు నాకు. సో ఈసారి నుంచి గ్యాప్ లేకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మా ప్రాపర్ డే 1 ఇన్ బాలి. ఎందుకంటే ప్రీవియస్ వీడియో చూస్తే మేము ఫ్లైట్ దిగాక ఇంకా రోజంతా రెస్ట్ తీసేసుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగే లేచి మా రూమ్ దగ్గర నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది, ఇది నూసా డువా బీచ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉండిందంటే అక్కడికి వెళ్ళాము. ఈ బీచ్లో ఏంటంటే మనకి రకరకాల వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ మాకైతే ఇటర్నరీలో బనానా బోట్ అండ్ పారాసైలింగ్ ఉంది. బట్ మా మావయ్య గారు ఏంటంటే ఇంకా ఏమన్నా ఉన్నాయేమో, ఓన్లీ ఆ 2 ఒకటి చేసేసి వెళ్ళిపోలేము కదా, ఇంకేమన్నా ఉంటే చూద్దామని చెప్పి టర్టిల్ ఐలాండ్ ఉంది అని అన్నారు అక్కడ దగ్గరలో. సో టర్టిల్ ఐలాండ్ కోసం అక్కడ నుంచి మాకు ఒక గైడ్ ఉన్నారు. సో అతను స్పీడ్ బోట్ అరేంజ్ చేశారు, దాని మీద వెళ్ళాము. ఇంకా వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ అనగానే కొంచెం ఎక్సైట్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని స్పీడ్ బోట్ మీద టర్టిల్ పార్క్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ మా బోట్ డ్రైవర్ ఏం చేశారంటే సీ మధ్యలో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి వాటర్లోకి బ్రెడ్ పీసెస్ వేశారు. సో ఆ బ్రెడ్ పీసెస్ కోసం కలర్ఫుల్ చేపలన్నీ వచ్చాయి. అండ్ బోట్ మధ్యలో ఇలా ఒక గ్లాస్ డోర్ కూడా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ మధ్యలో ఇంకా సీ మధ్యలోకి వెళ్ళేసరికి ఆ లోతు అది కూడా తెలిసిందనమాట మాకు. అండ్ ఇక్కడ మేము వచ్చేసాము ఒక టర్టిల్ పార్క్కి. ఇక్కడ ఏంటంటే చాలా కైండ్స్ ఆఫ్ టర్టిల్స్ ఉన్నాయి. అంటే ఇన్ని రకాలు ఉంటాయా అని కూడా నాకు తెలీదు, ఫస్ట్ టైం చూడడం కదా ఇలాంటివన్నీ. సో ఇదొక టర్టిల్, అలా చాలా కైండ్స్ ఉన్నాయి. ఇది ఓకే అని చెప్పారు, పట్టుకోవచ్చు, ట్యాప్ చేయొచ్చు పైన షెల్ మీద. బట్ ఇదైతే అసలు దగ్గరకు కూడా వెళ్ళొద్దు అని చెప్పారు, ఎందుకంటే అది పైకి లేచి మరీ కరుస్తుందంట. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఫ్రెండ్లీ టర్టిల్, మనం ప్యాట్ చేయొచ్చు. మా మావయ్య గారు ప్యాట్ చేస్తున్నారు దాన్ని. అలా సెపరేట్ పాండ్స్లో ఇది చిన్న బేబీ టర్టిల్స్, ఏవో బొమ్మలు చూసినట్టున్నది, బేబీ టర్టిల్స్ అవన్నీ పాండ్స్లో సెపరేట్ చేసి పెట్టారు. ఇంకా ఇవైతే ఏజ్డ్ అనమాట బాగా. అండ్ ఇది వచ్చేసి మన ఈగల్, చాలా ఫియర్స్గా ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇదైతే గుడ్లగువ్వ అవుల్, అసలు దాని కళ్ళు నేను ఎటు తిప్పితే అటు చూస్తుంది, కళ్ళు చూస్తేనే చాలా భయం వేసింది. అండ్ తర్వాత హార్న్బిల్, ఇది మంచి భలే ఫ్రెండ్లీ క్యూట్గా అనిపించింది. పప్పయ్య పీసెస్ వేస్తే ఎగిరి పట్టుకొని తింటుంది. అండ్ నాకు యానిమల్స్ ఇలాంటివంటే చాలా భయం అనమాట, దగ్గరికి వెళ్ళడానికి కూడా. సో నాకు ఆల్రెడీ నెత్తి మీద దెబ్బ తగిలింది, అది దానివల్లే నాకు నొప్పి వస్తుందేమో అని ఇంకా అల్లిపోయాను. అది నా పైకి ఎక్కినప్పుడు చేయి స్ట్రైట్గా పెట్టుంటే నా మీద కరెక్ట్గా హ్యాండ్ మీద పెట్టేది. నేను సరిగ్గా పెట్టక అది నాతో పాటు అది కూడా భయపడింది. అండ్ బ్యాట్స్ ఇంకా స్నేక్స్ కూడా ఉన్నాయంట, మేము చూడలేదు ఎందుకంటే అది స్కిన్ షెడ్డింగ్ స్టేజ్లో ఉందంట. సో అక్కడ నుంచి వచ్చేసి మేము నెక్స్ట్ పారాసైలింగ్ చేసాము. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్, నాకు వాటర్ అంటే పిచ్చి భయం. మాది కాకినాడే బీచ్ ఉంటుంది, కానీ అయినా వాటర్లో కాళ్ళు కూడా తడుపుకోవడానికి దిగేదాన్ని కాదు. అలాంటిది వీడు పైకి తీసుకెళ్ళి సీలో ఒకసారి ముంచి మళ్ళీ పైకి లేపాడు మమ్మల్ని. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్. పైనుంచి అంత హైట్లోంచి మొత్తం సముద్రం అలా చూస్తూ, ల్యాండ్ ఓ పక్కన కనిపిస్తూ ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ అలా వెనక్కి వచ్చేసాము. దెన్ రిటర్న్ బోట్లో వస్తుండగా చైనీస్ పీపుల్ అనమాట వాళ్ళు, బోట్ తనే డ్రైవ్ చేసింది. వచ్చేటప్పుడు కొంచెం భయం కూడా వేసింది మాకు కూర్చోడానికి. అండ్ దీని తర్వాత మేము మనీ ఎక్స్చేంజ్ చేసుకుని మా బావ స్కూబా డైవింగ్ చేద్దామని అనుకున్నాడు అనమాట. అంటే ఇంత దూరం వచ్చి కొంచెం అడ్వెంచరస్గా ఏదో ఒకటి చెయ్యాలి కదా, అండ్ నేనైతే ఎలాగో చేయలేను కాబట్టి మా బావ చేశాడనమాట. హాయ్ గాయ్స్, సో ఇక్కడ మా బావ స్కూబా డైవింగ్కి వెళ్తున్నాడు, నేను చేయట్లేదు. సో ఒక్కదే వెళ్తున్నాడు, నేను వెళ్ళట్లేదు వెనకాల. సో ఇక్కడ మా బావ స్కూబా డైవింగ్ కోసం వెళ్తున్నాడు. ఎక్కడ సెపరేట్ ఒక బోట్ లాగా ఉంటుంది, మధ్యలో కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్, ఒక బోట్ అన్నీ ఉంటాయన్నమాట. ఫోటోగ్రాఫర్ని కూడా వాళ్ళే పెట్టారు, బట్ అఫ్కోర్స్ మనం మనీ పే చేసాము ఫోటోగ్రఫీ కోసం అదంతా. సో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి బోట్లో ఒక 6-5 మెంబర్స్ని తీసుకెళ్ళి నీటిలో ముంచుతారు. ఏమో అది ఎలా చేస్తారో నాకైతే చాలా భయం, ఎందుకంటే నాకు కళ్ళు మూస్తేనే ఒక్కొక్కసారి వాటర్ అంటే ఎంత భయం అంటే, ఇంకా కళ్ళు మూస్తే నా ముందు ఏదో ఒక షార్క్ వేలు పళ్ళు బయట పెట్టి అని చూస్తున్నట్టు గుర్తొస్తుంది నాకు. నా థాట్స్ ఎప్పుడూ ఇంకా అలాగే ఉంటాయి అన్నమాట. సో దానివల్ల నాకు కొంచెం భయం. అండ్ ఈలోపు మేము
ఆ కోరల్ రీఫ్స్ అని అంటారు. ఆ ఏరియాలో ఉండే బీచ్ లోపల అదంతా కోరల్ రీఫ్స్ అంటారంట. అండ్ దట్టు అది కాల్షియం కార్బోనేట్తో, అది కాల్షియం కార్బోనేట్ ఫార్ములా అనమాట అది. సో మా మావయ్య గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అవన్నీ. ఇంకా ఇక్కడ గునాబాయ్ రిపోర్టింగ్ ఫ్రమ్ అండర్ వాటర్. సో యా, స్కూబా డైవింగ్ అనేది ఏమో నేనైతే కొంచెం పెద్ద టాస్క్ అనే అనుకుంటా. చాలా పెద్ద టాస్క్ నాకైతే. చాలామంది చేస్తూ ఉంటారు, బట్ చేసే వాళ్ళందరికీ వామ్మో మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అసలు బాడీ మన కంట్రోల్లో ఉండదు. అండ్ అన్ని ఫిషెస్ మన ముందుకు వస్తూ ఉంటాయి. అండ్ అది పట్టుకోమని అక్కడ ఫోటోగ్రాఫర్ చేతికి కూడా ఇస్తున్నాడు చేపని. వామ్మో నేనైతే అస్సలు చేయలేను. అండ్ మా బాబు బయటకు వచ్చాక కూడా సేమ్ అదే చెప్పాడు, నువ్వైతే అసలు చేయలేవని. అండ్ దాని తర్వాత పైకి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అక్కడ నుంచి ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అబ్బా అసలు ఇండోనేషియాలో ఇండియా ఫుడ్ దొరుకుతుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది తింటే. అండ్ ఇది వచ్చేసి న్యూఢిల్లీ. మా వెళ్ళే దారిలోనే ఒకటి ఉంటే అక్కడ కరెన్సీలో 4,14,000 అయింది మా బిల్. సో ఇండియన్ రూపీలో మోస్ట్లీ ఒక 2,000 అలా పడినట్టు. అండ్ అక్కడ నుంచి మేము ఒక 2 hour డ్రైవ్ ఉంటుంది, ఒక కొంచెం కొండ ఏరియా లాంటిది. అక్కడికి వెళ్ళాము. ఆ టెంపుల్ పేరు వచ్చేసి ఉల్వాటు టెంపుల్. సో ఈ టెంపుల్లో ట్రెడిషన్ ఏంటంటే అలా ఒక క్లాత్ ఇస్తారు, ఆరెంజ్ కలర్ క్లాత్, అది నడుము చుట్టుకోవాలి, లేదా పర్పుల్ కలర్ పంచే. ఆరెంజ్ కలర్ క్లాత్ ఏంటంటే మనం షార్ట్స్ కానీ ఇంకా షార్ట్ ఫ్రాక్స్ కానీ వేసుకోకుండా వెళ్తే ఆరెంజ్ కలర్ క్లాత్ కట్టుకోవచ్చు. మనం షార్ట్స్ అలా వేసుకుంటే కంపల్సరీ అలా పంచె చుట్టుకోవాలి. అండ్ అక్కడ నుంచి బయట నుంచి మోస్ట్లీ ఒక 10 minutes నడిచాము. అండ్ అక్కడ చాలా కోతులు ఉంటాయని మా డ్రైవర్ నాకు ఇంకెన్నిసార్లు అంటే పదే చెప్తానే ఉన్నాడు. నేను ఓకే ఉన్నాయి, అంత ఉంటే ఏం చేస్తాయంటే స్పెక్స్ జాగ్రత్త పెట్టుకోండి అని చాలాసార్లు చెప్పాడు నాకు. ఇలాంటి మంచి వ్యూ ఉంటే అక్కడ చూడండి, అసలు ఆ స్కైయా వాటరా సీయా ఏంటి, ఆ హొరైజన్ అసలు ఎక్కడ కలుస్తుంది ఏం కూడా తెలియట్లేదు. ఇంత పాల సముద్రం లాంటి ఒక మంచి వ్యూ మన కళ్ళకి కనిపిస్తూ ఉంటే ఎవరన్నా, అందులోని నాకు స్పెక్ట్స్ లేకపోతే అంత క్లియర్గా కనిపించదు, మొత్తం బ్లర్రే. అంత మంచి వ్యూ మిస్ అవ్వకూడదు కదా అని చెప్పి నేనేదో నార్మల్గా చూస్తూ ఉన్నాము. సో ఈ వీడియోస్ తీసుకునే లోపు మా మావయ్య గారు నన్ను మా అత్తని వెనకాల నుంచి క్యాప్చర్ చేస్తున్నారు. అసలు మేము అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఒక మనిషి వెళ్ళని ప్లేస్ అంటే ఇంత క్లీన్గా ఇంత నీట్గా ఉంటుందా అని అనిపించింది. ఆ ప్లేస్ చూస్తే ఏదో పాల సముద్రం చూసినట్టు, అసలు 2 కళ్ళు సరిపోలేదు మాకు, ఏదో సీనరీగా ప్లేస్ చూసినట్టు. కెమెరా ఎటుటనే అటు వచ్చేలోపు సో పట్టుకెళ్ళిపోయిందా అని అరిచాను అనమాట. కోత వచ్చి నా స్పెక్స్ ఎత్తుకెళ్ళిపోయింది. దాన్ని చాలా గట్టిగా కొరికేసి విరిచేసి, కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే అటు సైడ్ సముద్రంలోకి పడేయకుండా నా వైపుకే విసిరేసి వెళ్ళిపోయింది అది. సో ఇంకా అలా అన్ని మంకీస్, నాకైతే ఈ ప్లేస్ అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే చాలా మంకీస్ ఉన్నాయి. వాటి వల్ల వ్యూ ఎంజాయ్ చేయడానికి లేదు, ఫొటోస్ తీసుకోవడానికి లేదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ కోకోనట్స్ ఫేమస్ కాబట్టి కోకోనట్ తాగేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి స్పెక్స్ రిపేర్ షాప్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు స్పెక్స్ చాలా మస్ట్, అసలు అవి లేకపోతే నేను అంత క్లియర్గా చూడలేను, అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఇంకా. సో అది ఇంకా దాన్ని అటు ఇటు తిప్పడానికి లేదు, అలాగే వాడాలని చెప్పారనమాట. ఈలోపు కొత్త మోడల్స్ ఏమన్నా మంచివి తీసుకుందామని చెప్పి కొన్ని చూసుకుని షో ఆఫ్ చేసుకున్నా. అండ్ మీరు చూస్తే అగో బైట్ మార్క్స్ ఉంటాయి అక్కడ, అది ఇంకా అటు ఇటు మూవ్ అవడానికి కూడా లేదు. అండ్ ఆ రోజు నైట్ సేమ్ ముందు రోజులాగే గణేష్ అనే రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం నెక్స్ట్ డే కోసం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్ బాయ్.